కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లేటెస్ట్ గ్యాడ్జెట్స్. ఈ టెక్నాలజీ యుగంలో ఇవన్నీ మన పనులను సులభం చేసి మనకు బోలెడంత ఫ్రీ టైం ఇస్తాయని మనం అనుకున్నాం. కానీ వాస్తవం ఏంటో తెలుసా? ఇవి మనకు ఫ్రీ టైం ఇవ్వకపోగా మనల్ని ఇంతకు ముందు కంటే 100 రెట్లు ఎక్కువగా బిజీ చేసేశాయి. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక పని, ఏదో ఒక యాప్లో స్క్రోలింగ్. మన దగ్గర దేనికైనా టైం ఉంది. ఫ్రెండ్స్తో చాటింగ్ చేయడానికి టైం ఉంది, కొంతమందికి సినిమాలు చూడటానికి టైం ఉంది, వెబ్ సిరీస్లు చూడటానికి టైం ఉంది, ఆన్లైన్లో గేమ్స్కి టైం ఉంది, గంటల తరబడి రీల్స్ చూడడానికి టైం ఉంది. కానీ ఒక్క అరగంట కూర్చొని దేవుని వాక్యం చదవడానికి టైం లేదు. మోకరించి కన్నీళ్లతో ప్రార్థన చేయడానికి టైం లేదు. ఆదివారం 2 గంటలు దేవుని మందిరానికి వెళ్ళడానికి టైం లేదు. ఒకవేళ వెళ్ళినా ఎక్కడిదక్కడ మర్చిపోవటమే. అది జీవితంలో రిఫ్లెక్ట్ అవ్వని పరిస్థితి. దేవుని విషయాలకు మన దగ్గర అసలు టైమే ఉండదు. ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసా? ఇక్కడ ఒక కొటేషన్ చెప్తాను వినండి. సాతాను మిమ్మల్ని చెడ్డవారిగా మార్చలేకపోతే మిమ్మల్ని బిజీగా మారుస్తాడు. ఇఫ్ ద డెవిల్ కాంట్ మేక్ అస్ బ్యాడ్, హీ విల్ మేక్ అస్ బిజీ. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మొన్న నేను కొండపల్లిలో దేవుని వాక్యాన్ని చక్కని ప్రెజెంటేషన్తో పంచుకోవడానికి వెళ్ళాను. ఆ మీటింగ్స్ ద్వారా దేవుని నామం మహిమపరచబడింది. ఎన్నో విషయాలను ఆ మీటింగ్ ద్వారా జనులు తెలుసుకొని దేవుణ్ణి మహిమపరిచారు. ఎంతో మంది అలర్ట్ అయ్యారు. ప్రభువు రాకడ కొరకైన సిద్ధపాటుకు సంబంధించిన విషయాలను తెలుసుకున్నారు, దేవుణ్ణి మహిమపరిచారు. ఆ మీటింగ్లో నాకంటే ముందు వర్తమానాన్ని అందించిన నా ఆత్మీయ సోదరుడు ఒక మాట చెప్పాడు. అదే బిజీ అనే మాట. దానికి ఒక ఫుల్ ఫామ్ చెప్పాడు. బిజీ అంటే అర్థం బి అంటే బీయింగ్ అని, యు అంటే అండర్ అని, ఎస్ అంటే సాతాన్స్ అని, వై అంటే యోక్ అని. అది మొత్తం కలిపి చదివితే బిజీ అంటే అర్థం బీయింగ్ అండర్ సాటాన్స్ యోక్, అంటే సాతాను కాడి కింద ఉండటం అని దీని అర్థం. ఇలా చాలా పదాలను మనం బిజీకి కలిపి చెప్పొచ్చు. ఉదాహరణకు దేవునికి సమయం ఇవ్వకపోవటం, బీయింగ్ అన్అవైలబుల్ సర్వింగ్ యువర్ సెల్ఫ్. నీ సొంత పనుల్లో, నీ సుఖాల్లో పడిపోయి దేవునికి అందుబాటులో లేకుండా పోవడం. కేవలం మన కెరీర్, డబ్బు, ఎంటర్టైన్మెంట్ చూసుకుంటూ దేవుణ్ణి పక్కన పెట్టేయడం. ఇంకోటి అలాగే లోక సంబంధమైన భారాలు, బరీడ్ అండర్ సెక్యులర్ యోక్స్. దీని అర్థం ఆత్మీయ విషయాలను పక్కన పెట్టి కేవలం లోక సంబంధమైన టెన్షన్స్, పనుల కింద నలిగిపోవటం. మూడవదిగా పాపానికి ఆకర్షితులవ్వటం, బౌండ్ అండర్ సిన్స్ యోక్. ఆ పాపపు కాడి కింద బంధించబడడం. బిజీ లైఫ్ వల్ల ప్రార్థన, వాక్యం తగ్గిపోయి మెల్లగా లోక ఆకర్షణలకు బానిసలైపోవడం. ఇంకోటి చూస్తే ఆత్మీయంగా ఎదగకపోవడం, బికమింగ్ అన్ఫ్రూట్ఫుల్ ఇన్ స్పిరిచువల్ ఇయర్స్. దేవుడిచ్చిన ఈ జీవితంలో ఆత్మీయ ఫలాలు లేకుండా నిరుపయోగంగా మిగిలిపోవడం. ఇలా బిజీ అనే పదానికి ఎన్ని అర్థాలు వెతుక్కున్నా ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, మనం ఈ లోక సంబంధమైన పనుల్లో పడిపోయి మన ఆత్మీయ జీవితాన్ని మరియు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దీని అసలు ఉద్దేశం ఏంటంటే, సాతాను మనల్ని డైరెక్ట్గా పాపం చేయమని ప్రేరేపించలేనప్పుడు దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా మన సమయాన్నంతా దొంగిలించడానికి మనల్ని లోక సంబంధమైన పనుల్లో, సోషల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ వగైరా వీటిల్లో వాడు పడేస్తాడు. అప్పుడు మనం దేవునికి సమయం ఇవ్వలేనంత బిజీ అయిపోతాం. పరోక్షంగా సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోతాం. ఈ బిజీ లైఫ్, ఈ టెక్నాలజీ అంతా పైకి సాధారణంగానే కనిపించవచ్చు. కానీ దీని వెనుక వెలుగుదూత వేషం వేసుకున్న ఒక అందమైన దెయ్యం పనిచేస్తోంది. ఈరోజు మన రక్షకుడు ఛానల్లో సాతాను మన సమయాన్ని ఎలా దొంగిలిస్తున్నాడు, టెక్నాలజీ మనల్ని దేవునికి ఎలా దూరం చేస్తుంది, యేసుక్రీస్తు చెప్పిన ప్రయారిటీస్ ఏంటి అనే 7 అద్భుతమైన విషయాలను డీప్గా తెలుసుకోబోతున్నాం. మీ ఆత్మీయ జీవితాన్ని మార్చేసే ఈ అద్భుతమైన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన రక్షకుడు ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు. మన సమయమే మన జీవితం. సాతాను మన సమయాన్ని దొంగిలిస్తే మన జీవితాన్ని దొంగిలించినట్లే. ఈ వీడియోలో మనం ఈ క్రింది విషయాలను వివరంగా నేర్చుకోబోతున్నాం. మొదటిగా, చెడు కన్నా బిజీ ఎందుకని డేంజర్ అనే విషయం. రెండవదిగా, లోకాన్ని ప్రేమించడం అంటే ఏంటి. మూడవదిగా, ఆందోళన వర్సెస్ దేవుని వాగ్దానం. నాలుగవదిగా, మన సమయానికి అసలు యజమాని ఎవరు అనేది. ఐదవదిగా, ఆధునిక విగ్రహారాధన అంటే ఏంటి, మోడర్న్ డే ఐడల్ వర్షిప్. ఆరవదిగా, శ్రమలలో సంతోషించడం ఎలా. ఏడవదిగా, యేసుక్రీస్తు చెప్పిన అసలైన ముగింపిది, దేవుని రాజ్యాన్ని మొదట వెతకటం. 7 పాయింట్స్ విన్నాక మీరు ఖచ్చితంగా మీ ఫోన్ పక్కన పెట్టి దేవునితో సమయం గడుపుతారు. దయచేసి శ్రద్ధగా వినండి. మొదటి పాయింట్ చూద్దాం. చెడు కన్నా బిజీ ఎందుకు డేంజర్ అని. ఒక మనిషి మర్డర్ చేస్తే, దొంగతనం చేస్తే లేదా వ్యభిచారం చేస్తే వాడు పాపాత్ముడు అని సమాజం అంటుంది. వాడికి కూడా తెలుసు తాను తప్పు చేస్తున్నానని. కానీ అవి చేయని నీకు సాతాను వేసే అతిపెద్ద వలేంటంటే, వాడు నిన్ను మర్డర్ చేయమని చెప్పడు, దొంగతనం చేయమని చెప్పడు. ఎందుకంటే నువ్వు ఒక మంచి కుటుంబంలో పెరిగావని, నీ తల్లిదండ్రులు నీకు మంచి వాల్యూస్ నేర్పించారని వాడికి తెలుసు.
అందుకే వాడు ఆడే సైకలాజికల్ గేమ్ ఏంటంటే నిన్ను ఒక మంచివాడిలాగానే ఉంచుతూ నిన్ను విపరీతంగా బిజీ చేస్తాడు. ఉదయాన్నే లేవగానే వాట్సాప్ మెసేజ్లు, ఫేస్బుక్ నోటిఫికేషన్లు, ఆఫీస్ టెన్షన్లు, ఇన్స్టాగ్రామ్ లైక్లు, ప్రాజెక్టులు, ఫ్రెండ్స్తో పార్టీలు, వీకెండ్ వస్తే సినిమాకో షాపింగ్ మాల్కో పరుగులు. నువ్వేం తప్పు చేయట్లేదు, కానీ దేవుని దగ్గరకు వెళ్ళడానికి నీకు కనీసం ఒక్క నిమిషం కూడా లేకుండా వాడు నిన్ను బిజీ అనే వలలో బ్లాక్ చేశాడు. దేవునితో సహవాసం లేకపోతే నువ్వు మర్డర్ చేయకపోయినా ఆత్మీయంగా చనిపోయినట్లే కదా. ఈ బిజీ షెడ్యూల్ వెనుకున్నది మరెవరో కాదు, సాతానే. రెండవ పాయింట్ ఏంటంటే లోకాన్ని ప్రేమించటం. ఈ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఫోన్లు ఇవన్నీ వాటంతట అవే చెడ్డవి కావు. వాటిని మనం ఎలా వాడుతున్నామన్నదే అసలు సమస్య. కానీ ఈ టెక్నాలజీ, కొత్త కొత్త యాప్స్, ఫ్యాషన్, లేటెస్ట్ మోడల్స్ ఇవన్నీ మన మనసును లోకం వైపు లాగుతున్నాయి. పరిశుద్ధ గ్రంథం దీని గురించి ఎప్పుడో వార్నింగ్ ఇచ్చింది. 1 యోహాను 2:15-16 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈరోజు మనం చూస్తున్న ఆన్లైన్ గేమ్స్ లేదా టీవీ సిరీస్లు, సీరియల్స్, సినిమాలు, నెట్ఫ్లిక్స్ సిరీస్, సోషల్ మీడియాలో షో ఆఫ్ చేయటం ఇవన్నీ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే కదా. గంటల తరబడి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రపంచంలో మునిగిపోయి మనం ఎంత ఆత్మీయ శక్తిని కోల్పోతున్నామో గమనించారా? ఇవన్నీ దేవుని వలన పుట్టినవి కావు. సాతాను మన సమయాన్ని దొంగిలించడానికి వేసిన పక్కా ప్లాన్ ఇది. మూడవదిగా ఆందోళన వర్సెస్ దేవుని వాగ్దానం. మనం ఎందుకు ఇంత బిజీగా ఉన్నాం? ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాం? దానికి మెయిన్ రీజన్ ఆందోళన. రేపేం తినాలి, ఏ బట్ట వేసుకోవాలి, ఫ్యూచర్ ఏంటి, పిల్లల చదువులేంటి, మన కారేంటి, మన కొత్త ఇల్లేంటి, ఇవే కదా మన టెన్షన్స్ అన్నీ. కానీ యేసుక్రీస్తు లూకాసు వార్తలో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. లూకాసు వార్త 12:22 వచనం నుంచి చూడండి. ఏమి తిందుమో అని మీ ప్రాణము గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంత శ్రేష్ఠులు? మరి మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు? కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి మీరు చింతింపనేలా? పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తమ సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒక దాని వలనైనను అలంకరింపబడలేదని మీతో చెప్పుచున్నాను. గాలిలో ఎగిరే పక్షులకు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ లేవు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. అయినా పరలోకమందున్న మన తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా. వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులం గదా. దేవుడు మన అవసరాలన్నీ ఎరిగినవాడు. మనం చేయాల్సింది ఆందోళన పడడం కాదు, ఉదయాన్నే లేచి ఆ అపవాది గుసగుసలను ఎదిరించి దేవుని వాక్యం చదవడానికి సమయం కేటాయించడం. నాలుగవదిగా మన సమయానికి అసలు యజమాని ఎవరు? అసలు దేవుడు నీ ప్రియారిటీ లిస్టులో ఎక్కడున్నాడు? ఒక పేపర్ తీసుకుని నీ ప్రియారిటీస్ రాసుకో. దేవుడు ఎన్నో ప్లేస్లో ఉన్నాడో నీకే అర్థమవుతుంది. మత్తయి సువార్త 6:24 వచనము. ఎవడునూ 2 యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. మన సమయానికి యజమాని ఎవరు? మన కెరీరా, మన డబ్బా, లేక మన ఫోనా? చాలామంది పేరెంట్స్ తమ పిల్లలకు మంచి లైఫ్ ఇవ్వాలని పగలు రాత్రి కష్టపడి సంపాదిస్తారు. కానీ తీరా చూస్తే వాళ్లకు పిల్లలతో గడిపే టైం ఉండదు. పిల్లల భవిష్యత్తుకే కష్టపడుతున్నాం, వాళ్ళు బాగుంటే చాలు అని ఫీల్ అవుతుంటారు. అయితే పిల్లలు మమ్మల్ని పట్టించుకోవట్లేదని వాళ్ళు ఫీల్ అవుతారు. ఇలాంటి ప్రెజర్, స్ట్రెస్ దేవుడు మనకివ్వలేదు. మనం మన ఉద్యోగాలకు బానిసలం కాకూడదు. ఐదవదిగా ఆధునిక విగ్రహారాధన. పాత నిబంధన కాలంలో ప్రజలు బంగారు దూడలకు, రాయి రప్పలకు మొక్కేవారు. ఆ విగ్రహాలకు వాళ్ళ సమయాన్ని, ధనాన్ని అర్పించేవారు. కానీ ఈ రోజుల్లో మన విగ్రహం ఏంటో తెలుసా? మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్. పొద్దున లేవగానే దేవుని ముఖం చూసే వాళ్ళకంటే ఫోన్ స్క్రీన్ చూసేవాళ్లే ఎక్కువ. రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేసే వాళ్ళకంటే వాట్సాప్ చూసుకుని పడుకునే వాళ్లే ఎక్కువ. మీ ఫోన్ మీ సమయాన్ని మింగేస్తుంటే, మీ కెరీర్ మిమ్మల్ని దేవునికి దూరం చేస్తుంటే అది ముమ్మాటికి ఆధునిక విగ్రహారాధన. నీ జీవితంలో ఉన్న దేవుని ప్లేస్ని దేనితో రీప్లేస్ చేసినా అది విగ్రహమే. ఆరవదిగా శ్రమలలో సంతోషించడం. దేవుని కోసం సమయం కేటాయించడం ఈజీ అని నేను అనట్లేదు. యేసుక్రీస్తు కూడా ఎప్పుడూ అలా చెప్పలేదు. వాక్యం చదవడానికి నిద్ర ఆపుకోవడం చాలా కష్టం. లోకంతో కాకుండా దేవునితో నడవడం కష్టం. ప్రభువే అంటారు కదా, మత్తయి సువార్త 24:9 వచనంలో, అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుతురు. క్రైస్తవ జీవితం అంటే
పూలబాట కాదు. మీరు దేవుని కోసం నిలబడితే మిమ్మల్ని ఎగతాళి చేస్తారు, నవ్వుతారు, మీతో వాదనకు దిగుతారు, చివరికి తిడతారు, కొడతారు కూడా. కానీ అపోస్తలుడైన యాకోబు ఏమంటున్నాడు? యాకోబు పత్రిక 1:2-4 నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనూనాంగులును ఏ విషయములోనైనను కొదువలేని వారై యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. ట్రాజెడీ అని ఫీల్ అవ్వద్దు అంటున్నారు. ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే ఆ శ్రమ మనలో ఓర్పును పుట్టిస్తుంది. ఆ ఓర్పు మనల్ని పరిపూర్ణులుగా మారుస్తుంది, పర్ఫెక్ట్గా, కంప్లీట్గా మారుస్తుంది. పర్ఫెక్ట్ అంటే ఎటువంటి లోపము లేకుండా దేవుని కోసం సిద్ధపడడం. ఇక చివరిగా 7వ పాయింట్, దేవుని రాజ్యాన్ని మొదట వెతకడం. ఈ బిజీ ప్రపంచం నుండి, ఆందోళన నుండి, ఈ టెక్నాలజీ వల నుండి ఎలా బయటపడాలి? దీనికి యేసుక్రీస్తు చెప్పిన ఒకే ఒక్క అద్భుతమైన సొల్యూషన్ మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుటి, అప్పుడవన్నీయు మీకు అనుగ్రహింపబడును. అవును, మనం దేనికోసమైతే పరుగులు తీస్తున్నామో, టెన్షన్ పడుతున్నామో అవన్నీ నీకొస్తాయి. కానీ నీ ఫస్ట్ ప్రియారిటీ దేవుని రాజ్యం అయి ఉండాలి. 34 చూడండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటికీడు ఆ నాటికి చాలును. నీ సమయాన్ని సాతానుకివ్వకు. వాడికి తెలుసు వాడికి సమయం తక్కువగా ఉందని. అందుకే నిన్ను బిజీ చేసి దేవునికి దూరం చేస్తున్నాడు. ఫోన్ పక్కన పెట్టు, బైబిల్ పట్టుకో, ఎంటర్టైన్మెంట్కి బ్రేక్ ఇవ్వు, ప్రార్థన ప్రారంభించు. దేవునితో సహవాసం లేకుండా నువ్వు ఎంత సంపాదించినా అది జీరోతో సమానం. ఈరోజు ఈ వీడియోలో చెప్పిన ప్రతి మాట మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపదేసిందని నమ్ముతున్నాను. ఇది మిమ్మల్ని వేలు పెట్టి చూపించడానికి కాదు సుమి. మనమందరం మారాల్సిన అవసరం ఉంది. మనం లోకాన్ని ప్రేమించి టెక్నాలజీ మత్తులో పడి దేవునికి దూరం అవుతున్నాం అనిపిస్తే ఈరోజు మన జీవితాలను సరిచేసుకుందాం. సాతాను నిన్ను చెడ్డవాడిగా మార్చలేకపోవచ్చు, కానీ నిన్ను బిజీగా మార్చి దేవునికి దూరం చేయాలని చూస్తున్నాడు. ఆ ట్రాప్లో పడకండి. ఈ 7 పాయింట్లు మీ ఆత్మీయ కళ్ళను తెరిపించాయా? మీ జీవితంలో ఏ విషయాలు మీ సమయాన్ని ఎక్కువగా దొంగిలిస్తున్నాయో దయచేసి కామెంట్లో తెలియజేయండి. దాన్ని సరిచేసుకోవడానికి ప్రయత్నం ఇప్పటి నుండే మొదలు పెట్టండి. ఈ మేలుకొలుపు ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవ కుటుంబానికి అవసరం. ఈ వీడియోని నీ స్టేటస్లో ఎందుకు పెట్టకూడదు? ఒకసారి ఆలోచించు. ఈ వీడియోని మీ చర్చి గ్రూపులలో మీ స్నేహితులతో ఖచ్చితంగా పంచుకోండి. ఇలా మిమ్మల్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ మా జీవితాలతో పాటు మీ జీవితాలు కూడా సరిచేసుకోవటానికి, దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి మన రక్షకుడు ఛానల్ మనకొక ప్లాట్ఫామ్. ఇప్పటి వరకు మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్లోకి వచ్చి ఉంటుంది. తప్పకుండా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. మన రక్షకుడు ఛానల్ ద్వారా వచ్చే ప్రతి వీడియో అప్డేట్ని తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలు మన కోసం, మన జీవితాల కోసం. మరో అద్భుతమైన ఆత్మీయ సత్యంతో మళ్ళీ కలుద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని వాక్యానుసారంగా నడిపిస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరుచునుగాక. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామలునే వచ్చుచున్నాను, రాజాగే రాజు మహిమాన్వితుడే. మేఘమామలునే వచ్చు